దేశవ్యాప్తంగా గణేశుని ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర ముంబైలో కొలువైన ప్రసిద్ధ లాల్ బాగ్చా రాజా తొలిచూపులోనే అందరినీ ఆకట్టుకుంటున్నారు. భక్తుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతున్నాడు. ఈ ఏడాది లాల్ బాగ్చా రాజా ఊదా రంగు దుస్తులు ధరించి తలపై కిరీటం, చేతిలో చక్రం తిప్పుతూ అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాడు. లాల్ బాగ్చా రాజా సన్నిధి భక్తులు భారీగా ఎత్తున తరలివస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సిలిగురిలో వినూత్న రీతిలో గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు ఉత్సవ కమిటీ సభ్యులు. మహిళలు, చిన్నారులపై జరిగే అకృత్యాలను ఖండించాలనే మండపాన్ని నిర్మించారు. దీంతో ఆ ప్రతిభలను చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో ఆపరేషన్ సింధూర్ థీమ్ను తలపించేలా గణేష్ మండపాన్ని రూపొందించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ను గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రేరణగా తీసుకుని మండపాన్ని నిర్మించారు. దీన్ని చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. యూపీ రాష్ట్రం శంబల్లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చాందౌసీలో 66వ గణేష్ రథయాత్ర నిర్వహించారు ఉత్సవ కమిటీ సభ్యులు. ఈ యాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భారీ బ్యాండ్లతో రథయాత్ర కొనసాగింది. రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.